ఏం లేక సార్ వీళ్ళు 2 రోజుల క్రితం సార్ 659 అమ్మిళ్ళు సార్ వీళ్ళు బ్యాగులు 659 అమ్మిళ్ళు బ్యాగులు 2 రోజుల ముందు. ఇక కొందరు ఏమన్నారు సోమవారం ఇస్తున్నారని అన్నారు సార్. ఇగో పట్టా పాస్బుక్లతో సహా నీళ్లు లేక తిండి లేక వచ్చి సార్ ఈడ నెరవడ్డాం. ఈడ చూస్తే సార్ నో స్టాక్ అని బోర్డు పెట్టేసిండు. లేదంటే వేరే దుకాణంలో ఉన్నాయి అంటున్నాడు, ఈసారి అంటున్నాడు ఉన్నాయని. అయినా కూడా ఆ దుకాణంలోకి పోయితే అవి 4 బ్యాగులు తీసుకొని ఇవి 2 ఇస్తామని ఇట్లా అన్నారు సార్. ఇంతకు ముందు కూడా నేనే అడిగిన సార్. ఇది నడుస్తున్నా సార్ వీళ్ళతో. ఇక మహారాష్ట్రది సార్ ఇంకా మనకైతే గుర్తులేదు. ఈయన దుకాణాలు కూడా అక్కడ ఉన్నాయి సార్. మహారాష్ట్ర ఇప్పుడు మాండవి కిన్వర్ట్ మాండవి అనేది ఉన్నది సార్. అక్కడ కూడా ఇల్లు ఆయన దుకాణం ఉన్నది సార్. అది నేను చెప్పలేను సార్, అది అమ్ముతున్నాలని. ఆయన ఇక్కడ స్టాక్ అతని దగ్గర ఇప్పుడైతే నో స్టాక్ అని చెప్తున్నాడు సార్. ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఇంతమంది వస్తారు కదా సార్. ఆయన నేను ఇయ్యలేదని ఆయన అంటున్నాడు. మరి ఉంటేనే వస్తారు కదా, ఇంత ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు వస్తారు సార్? ఇప్పుడు లేక 1 తారీఖు అంటున్నాడు. ఇక 1 తారీఖు నాడ ఇక చూద్దాం. ఇక వర్షాలు ఇక దగ్గరికి వస్తే మరి ఏదో ఒకటి పెట్టుకుందాం, అయిపోతుంది సార్. ఇంకేమి పేరు సయ్యద్ నదీం, మాది వడ్డాడి విలేజ్, తాంసీ మండలు. కాటన్ సీడ్ కోసం వచ్చినాం. సీడ్ ఏమో లేదు, స్టాక్ లేదు అంటున్నారు వీరు. పోయిన సంవత్సరం కూడా ఇదే పరిస్థితి. పోయిన సంవత్సరం ఇట్లానే లైన్లో నిలబడడం, దొరకలేదు, వేరే పెట్టుకున్నాం, నుక్సాన్ అయినాం. ఈ సంవత్సరం కూడా అదే బాధ. ఎన్ని సంవత్సరాలు సార్ ఇది? ఎప్పుడు ఇంతేనా? సీడ్ కోసం మాకు ఏమి ఇది లేదా? సీడ్ మంచిగా పెట్టుకుంటేనే మాకు కాటన్ మంచిగా వెళ్తుందని మాకు ఆశ ఒకటి, అంతే, వేరేదేం లేదు. దీనికేమో అటాచ్ చేసి ఇస్తామంటున్నారు. 659 సీడ్ ఇది అటాచ్ చేసి వేరేది ఇస్తామంటున్నారు. పొద్దున 6 నుంచి మేము లైన్లో నిలబడ్డాం. ఇవాళ ఇస్తారనుకున్నాం, ఇంకా ఈడ గడబడే ఉన్నది. నిలబడాలా, మళ్ళీ అమ్మేటప్పుడు లైన్లో నిలబడాలా. వ్యవసాయదారుడు ఎప్పుడు ఇంతేనా? ఇక ఎప్పుడు లైన్లో నిలబడు. ఇక పొద్దున 6 నుంచి తిండి లేదు, ఏం లేదు. For more videos like this, subscribe Big TV channel.